సార్ డాక్టర్ లక్ష్మీకాంత్ గారు ఇదివరకు మనకి ఇంకా హెల్తీగా ఉండేదా భారతదేశం? ఇప్పుడు అన్‌హెల్తీగా మారిందని చెప్పొచ్చా? అంటే మనకి లాంజివిటీ పెరిగిందని అందరు డాక్టర్లు చెప్తున్నారు. అంటే ఇదివరకు 38 ఏళ్ళు, 40 ఏళ్ళకి పోయేవారు. ఎప్పుడు 30స్‌లో, 40స్‌లో. ఇప్పుడు చూడండి 70 ఏళ్ళు బతుకుతున్నారని. తర్వాత 50 ఈస్ న్యూ 25 అని. న్యూ 20 సో, కానీ ఎందుకో వ్యాధులు పెరిగిపోయాయి. అవును. ఊబకాయం పెరిగిపోయింది. మీరు ఊబకాయంతో బాగా డీల్ చేస్తారు. అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇతర డిజార్డర్స్ కూడా పెరిగిపోయాయి. సో, ఇండియా ఇంత అన్‌హెల్తీగా ఎందుకు మారిపోయింది సార్ ఇప్పుడు? మీ దృష్టిలో ఇది ఫుడ్డేనా? కంటామినేషనా? సెడెంటరీ లైఫా? మొబైల్ ఫోన్సా? స్విగ్గీలా? ఏంటి సార్? అంటే అంటే నేను చిన్నతనంలో నేను విలేజ్‌కెళ్ళిన లైఫ్‌ని ఎప్పుడు నేను అదే కంపేర్ చేసుకుంటాను. అక్కడికి ఇక్కడికి మారిందేంటంటే వి ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ నేచర్. మనము ఊహా లోకంలో ఉంటున్నాం గానీ, మన నేచర్‌ని మనం ఎక్కువ రెస్పెక్ట్ చేయట్లేదు. అండ్ మన డైట్‌లో ఐ రిమెంబర్ గ్రాండ్ పేరెంట్స్ ఎళ్లి అట్లా మొక్కలకి అట్లా కోసుకొచ్చి ఫ్రెష్‌గా మనకు కోసి పెట్టేవారు. ఇప్పుడేంటంటే వి ఆర్ టాకింగ్ అబౌట్ ఫ్రోజన్, వి ఆర్ టాకింగ్ అంటే కోటెడ్ వెజిటబుల్స్ అని, కోటెడ్ ఫ్రూట్స్ అని అంటే ప్రిజర్వ్ ఎక్కువ చేస్తున్నాం. దానివల్ల మనకి ఎలాంటి అనార్థాలు వస్తాయో మనకు తెలీదు చాలా వరకు. అంటే మనం అనుకుంటున్నాం ఈ ప్రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి అంటే వెరీ వెల్ ప్రిజర్వ్డ్ అని. కానీ న్యాచురల్‌కి మనం ఎంత దూరం వెళ్ళిపోతామో ఆటోమేటిక్‌గా మన టాక్సిన్స్ ఫేస్ చేస్తాం. అంతే కదా! ఇంకొకటి ఇప్పుడు మన వెజిటబుల్స్ మన దగ్గరకు వస్తున్నాయి. మీరు క్లోజ్‌గా మానిటర్ చేస్తే ఇది ఈ ట్రాన్స్‌పోర్టేషన్ టైంలో మనకు అది అంటే పురుగులు పట్టడం గానీ, అంటే చెడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి పురుగుల మందులు కొట్టేసేసి మనకు పంపిస్తున్నారు. సో, అది మీరు కాలీఫ్లవర్ చూసుకోండి, లేకపోతే మిరపకాయలు చూసుకోండి, ఇవన్నీ కూడా. దాన్ని మనం క్లీన్ చేయలేం. అంతే ఇప్పుడు కదా! మనం మిరపకాయలు మనం క్లీన్ చేయలేము. రెడ్ చిల్లీస్‌ని క్లీన్ చేయలేము. క్యాబేజ్, కాలీఫ్లవర్ ఎన్ని క్రెవిసెస్ దాన్ని క్లీన్ చేయలేము. మనం తీసుకొచ్చి పైపైన కడిగేసి మనం తినేస్తున్నాం. సో, దానివల్ల అంటే మనకి విలేజ్‌లో జరిగేది కాదు. అంటే మన సిస్టమ్స్ ఇంప్రూవ్ అయినాయి. అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కరెక్ట్‌గా ఉందా? పీపుల్‌కి చేరేటప్పటికి మనం తినే ఫుడ్ కరెక్ట్‌గా ఉందా అని మనకు అసెస్ చేయడానికి ఏది లేదు. అవును. అందుకని పీపుల్ కూడా దిగుబడి బాగా రావాలి అని చెప్పేసి పెస్టిసైడ్స్ ఎక్కువ వాడేస్తున్నారు. అవును. కరెక్ట్. అందుకని వి హావ్ గ్రోన్. డెఫినెట్‌గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది. లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అయింది. కానీ నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా చాలా పెరిగినాయి. వాస్తవం సార్. పెరిగినాయి. సో, అది ఐడెంటిఫికేషన్ వల్ల పెరిగినయ్యా? ఇప్పుడు మనం చూసామంటే విలేజ్‌లో ఉన్నారు. సడెన్‌గా వాళ్ళొచ్చారు, చనిపోయారు అనేవారు. ఇలా ఇప్పుడు అలా జరగట్లేదు. ఐడెంటిఫై చేస్తున్నారు, కష్టపడుతున్నారు, క్యూర్ చేసుకున్నారు. ఇప్పుడు మొన్న ఒక పేషెంట్‌లో అయితే ఇదేంటిది వైఫ్ హాస్ అండర్‌గాన్ సర్జరీ ఫర్ క్యాన్సర్ ఆఫ్ యూట్రస్. హస్బెండ్ హాస్ అండర్‌గాన్ సర్జరీ ఫర్ పాన్క్రియాస్. అండ్ ఇద్దరు క్యాన్సర్ ఒకే టైంలో సర్జరీ జరుగుతున్నాయి. సో, సడన్‌లీ ఇట్స్ వెరీ మనకు అంటే ఎందుకు ఏంటి అని మనము రెట్రోస్పెక్టివ్‌లో మనం ఎలాంటి డైట్ తీసుకుంటున్నాం, మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవాలా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ డెఫినెట్‌గా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది కానీ, మన ఫుడ్ మనకు దొరికే ఫుడ్ ఎలా ఉందో ఇంకా కూడా అసలు మనం ఇప్పుడు డబ్బులు పెట్టినా కూడా ప్యూర్ సోర్సెస్ కష్టం అవుతుంది. కష్టమవుతుంది. అంటే కొంచెం ఆర్గానిక్ అని కొంచెం ₹2 ఎక్కువ పెట్టి కొనుక్కుందాం అనే తపన ఉన్నా సోర్స్‌కి అసలు ఎక్కడ మనం నమ్మలేకపోతున్నాం. అవును. పాపులేషన్ పెరిగిపోయి అంత స్వచ్ఛమైన పంట పండించలేకపోతున్నాం. అవును. అన్ని సూపర్ రిఫైన్డ్ ఫుడ్స్ అయిపోయాయి కదా సార్. రిఫైన్డ్ ఫుడ్స్ అయిపోయినాయి. అండ్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు చూసారంటే ఫ్యామిలీస్ కలుస్తున్నారు. 4, 5 కలిసి ఒక చిన్న ప్లేస్‌లో పండించుకోవటం, షేర్ చేసుకోవటం ఇలాంటి హ్యాబిట్స్ కూడా పెరిగినాయి. అంటే పీపుల్ నాట్ అవేర్ అని కాదు, వాళ్ళకి తెలుసు. అండ్ మంచి అంటే మంచి స్వచ్ఛమైన మిల్క్ కావాలని, ఫుడ్ కావాలని తపన పడేవాళ్ళు చాలా మంది. అంతే అంటే కదా ఒక సార్. మంచి ఫ్రూట్స్ తీసుకెళ్ళాలి అంటే, ఇవ్వాలి అంటే బాగుందని అంటే ఇట్స్ మోర్ దెన్ గోల్డ్ మాకు ఇస్తున్నారని తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. రైట్. సో, అది ఎంకరేజ్ చేసేటప్పుడు మేము కూడా అంటే ఇప్పుడు టీమ్ ఫామ్ అవటం అంటే 4, 5 కలిసి పండించుకోవటం, ఫ్రూట్స్ న్యాచురల్‌గా తీసుకోవటం, డైరెక్ట్‌గా డైరెక్ట్‌గా వచ్చి ఇళ్ళకి సప్లై చేయటం, ఇలాంటివన్నీ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. సో, అదే నా లాంగ్ లైఫ్‌కి అది చాలా ఇంపార్టెంట్. ఆఫ్‌కోర్స్ ఎన్నన్నా మందులు రావచ్చు, ఎన్నన్నా నానో టెక్నాలజీని చాలా రావచ్చు కానీ, బట్ బేసిక్‌గా మన అంటే రూట్స్‌ని మనం మర్చిపోకూడదు. అంతే కదా అంటే సార్. మన గ్రాండ్ పేరెంట్స్ దే లివ్డ్ ఫర్ ఎ వెరీ లాంగ్. వాళ్ళు 85, 90 ఇయర్స్‌కి చాలా నార్మల్‌గా తిరుగుతూ పనిచేసేవారు. మనం అట్లా ఉండాలి అంటే దే హాడ్ ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఫుడ్, దే వర్ ఆల్వేస్ వర్కింగ్. అంటే ఇంటికొచ్చి సప్లై చేయటం ఇలాంటిది ఫుడ్ మనం అనగానే వచ్చి ఫుడ్ తీసేసుకోండి, నథింగ్ రాంగ్. కాకపోతే దాన్ని లిమిటెడ్‌గా తీసుకుంటే చాలా మంచిది. అదర్‌వైస్ అది ఎక్కువైపోయిందనుకోండి, నేషనల్ డైట్‌కి మనం దూరం అయిపోతాం.